హల్లెలూయా. యేసయ్య నన్ను కోరుకున్న నిజ స్నేహితుడా, నీ యవ్వన రక్తము కార్చి నీ ప్రేమ ప్రపంచములో చేర్చినావు. నిన్ను వీడి జీవింప నా తరమ, నిన్ను ఆరాధింప నా బలమ, మది మందిరాన కొలువైన నా వరమా. నా పూర్ణ ఉదయముతో నిన్ను వెదకి తిని, నీ ఆజ్ఞలను విడసి నన్ను తిరగనియ్యకుము. నా పూర్ణ ఉదయముతో నిన్ను వెదకి తిని, నీ ఆజ్ఞలను విడసి నన్ను తిరగనియ్యకుము. ధైర్యమునిచ్చే నీ వాక్యముతో నీ బలమును పొంది దుష్టుని వెదిరింతును. ధైర్యమునిచ్చే నీ వాక్యముతో నీ బలమును పొంది దుష్టుని ఎదిరింతును. యేసయ్య నన్ను కోరుకున్న నిజ స్నేహితుడా, నీ యవ్వన రక్తము కార్చి నీ ప్రేమ ప్రపంచములో చేర్చినావు. నిన్ను వీడి జీవింప నా తరమ, నిన్ను ఆరాధింప నా బలమ, మది మందిరాన కొలువైన నా వరమా. నా గురి గమ్యమైన నిన్ను చేరుటకు ఈ లోక నటనలు చూసి నన్ను మురిసిపోనీయకుము. నా గురి గమ్యమైన నిన్ను చేరుటకు ఈ లోక నటనలు చూసి నన్ను మురిసిపోనీయకు. పొందబోవు బహుమానమునకై నా సిలువను మోయుచు నిన్ను వెంబడించదను. పొందబోవు బహుమానమునకై నా సిలువను మోయుచు నిన్ను వెంబడించదను. యేసయ్య నన్ను కోరుకున్న నిజ స్నేహితుడా, నీ సంపూర్ణ సమర్పణయే లోక కళ్యాణము. నీ శక్తి సంపన్నతలే ఇలా ముక్తి ప్రసన్నతలు. నీ పూర్ణ సమర్పణయే లోక కళ్యాణము. నీ శక్తి ప్రసన్నతలే ఇలా ముక్తి ప్రసన్నతలు. మహనీయమైన నీ పవిత్రతను నా జీవితమంతయు ఘనముగా ప్రకటింతును. మహనీయమైన నీ పవిత్రతను నా జీవితమంతయు ఘనముగా ప్రకటింతును. యేసయ్య నన్ను కోరుకున్న నిజ స్నేహితుడా, నీ యవ్వన రక్తము కార్చి నీ ప్రేమ ప్రపంచములో చేర్చినావు. నిన్ను వీడి జీవింప నా తరమ, నిన్ను ఆరాధింప నా బలమ, పది మందిరాన కొలువైన నా వరమా. హల్లెలూయా. దేవుడి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. దేవుడి మాటలు విందాం కూసేపు. మార్కు సువార్త 2వ అధ్యాయంలో కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కెఫెరేములోనికి వచ్చాను. ఆయన ఇంట ఉన్నాడని విన్నప్పుడు, ఆయన వింట ఉన్నాడని కొందరు విన్నారన్నమాట. కొందరు విని వచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటి అయినను స్థలం లేదు వారికి. వాకిటి అయినను వారికి స్థలం లేకపోయాను. ఆయన వారికి వాక్యము బోధించొస్తుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని 4 చేత మోయించుకుని ఆయన వద్దకు తీసుకొని వచ్చిరి.
నలుగురు మోసుకుని వచ్చారంట. ఒక ఆయన్ని, పక్షవాతం కలిగిన ఒక ఆయన్ని నలుగురు మోసుకుని వచ్చారంట. దేవుని స్తోత్రం. వచ్చిరి చాలామంది కూడి ఉన్నందున ఆయన వద్దకు చేరలేక ఆయన ఉన్న చోటుకి పైగా ఇంటి కప్పు ఇప్పి, ఆయన ఉన్న చోటుని పైగా ఇంటి కప్పు ఉప్పారంట. ఇంటి కప్పు ఉప్పి సందు చేసి పక్షవాయువు గల వాణిని పరుపుతోనే దింపారంట. ఏసై ముందు దింపుతుంటే ఏసై ఏం చేశాడంటే ఇతను చూడాల ముందు ఆ దింపుతున్న వల్ల చూశాడు. వాళ్ళ విశ్వాసం చూశాడు. వాళ్ళ విశ్వాసం ఎంత ఉందో ఏంటో అని, వాళ్ళు ఎంత విశ్వాసం లేకపోతే వాళ్ళు ఇల్లెక్కి ఇంటి పైకప్పు ఇప్పి ఆ పరుపుతోనే వేసి దగ్గర దింపారు. ఎందుకని ఎంత ఏసఐ దగ్గర ఈ జనసమూహం ఉన్నా కానీ, వెళ్తాకి అవకాశం లేకపోయినా కానీ వాళ్ళు వెనక్కి తిరిగెళ్ళా. వీళ్ళు వెళ్తాకి మనకు అవకాశం లేదు కదా, ఇంకో రోజు వస్తాంలే అనుకోవాలి. అనుకోకుండా వాళ్ళ విశ్వాసం చూడు. అదే మన గురి పెట్టుకోవాలన్నమాట. ఏసై మీద గురి పెట్టుకున్నామనుకో మన కార్యాలు జరుగుతాయి. ఆ గురి వాళ్ళకుంది. వాళ్ళు పైకప్పు ఇప్పి ఏసై ముందు పరుపుతోనే దించారంట. దించేటప్పటికి ఏసై వీళ్ళ విశ్వాసం చూశాడు. ముందు పైనుంచి దించారు కదా, వాళ్ళ విశ్వాసం చూశాడు దేవుడు. మనలో విశ్వాసం చూస్తాడు దేవుడు. మనలో ఏమి చూడడు, విశ్వాసం చూస్తాడు. నీకు విశ్వాసం ఉంటే, అందుకే దేవుడు అన్నాడు ఒకసాట, నీకు ఆవు కింద అంత విశ్వాసం ఉందనుకో, ఈ కంబల చెట్టును వెళ్ళి ఆ సముద్రంలో పడమంటే పడితే అన్నాడు మాట. అట్లాగే మనకు ఆవు కింద అంత విశ్వాసం ఉంటే మన కార్యం జరుగుద్ది. మనం ఇప్పుడు వెళ్తున్నాం కానీ ఆవు కింద కాదు, ఆవు కింద కాదు, పూర్తి కాడ విశ్వాసం లేదు మనకి. విశ్వాసం లేకపోబట్టి దేవుని దగ్గర కార్యాలు పొందుకోలేకపోతున్నాం. దేవుడు కార్యాలు చేయకుండా ఉంటాకి ఆయన అసమర్థుడైన దేవుడు కాదు. ఆయన బలవంతుడు, శక్తివంతుడు, కార్యాలు చేసే దేవుడు. ఆయన దగ్గర క్లుప్తమై ఉన్నాయంట ఆశీర్వాదాలు. అవి మనం పొందుకోవాలంటే మనలో విశ్వాసం ఉండాలి కదా. విశ్వాసం ఉండాలా. ఆ విశ్వాసం ఉంటే ఆ విశ్వాసం చూసి నీ పక్షం కార్యాలు చేస్తాడు. ఈ నలుగురు వచ్చారు కదా, ఈ నలుగురు వచ్చేటప్పటికి వాకిటైనా స్థలం లేదంట. వాకిటైనా స్థలం లేదు. లేకపోయేటప్పటికి వాళ్ళు విచారం పొందారా, పొందలం. ఖాళీ లేదు కదా, మనకి వెళ్తాకి అవకాశం లేదు కదా, ఇంకో రోజు వద్దాంలే అనుకోవాలి. అనుకోకుండా ఆ ఇల్లెక్కి ఆ ఏసై కూర్చున్న తినాన్ని ఆ ఇంటి పైకప్పు ఇప్పి ఆ పరుపు దించే అంత సందు చేసి ఆ ఏసై ముందు దించారంట. ఆ పరుపుతో అతన్ని దించితే అప్పుడు ఆ పైన వల్ల చూశాడు ఏసై. పైన వాళ్ళని చూసి అప్పుడు ఇతను ఏమన్నాడు తెలుసా, పక్షవాయువు కలిగిన వాడినే నీ పాపాలు క్షమించబడినాయి అన్నాడు మాట. ఈ పాపాలు క్షమించబడినాయి అన్నాడు మాట. ఆ విశ్వాసం చూసి ఇతని విశ్వాసం చూసి కాదు, వాళ్ళ విశ్వాసం చూశాడు. వాళ్ళు తీసుకొచ్చి ఇంత అడవిలో ఉన్నా కానీ, అవకాశం లేకపోయినా కానీ పైకెక్కి ఇంటికప్పి ఇప్పి పరుపుతో దింపారు కదా. వాళ్ళ విశ్వాసం ఎంత గొప్పది, ఎంత ఓర్పు వాళ్ళకి. పని చేయటానికి ఎంత ఓర్పు. ఇంటికప్పు ఇప్పాలంటే ఎంత శ్రమ కలిగినా కానీ మనం ఏసై దగ్గర ఇతన్ని దింపి కార్యం పొందుకోవాలి. ఇతను స్పష్టపడాలి. ఇప్పుడు ఇవాళ అని అనుకున్నారు. వాళ్ళు గురి పెట్టుకున్నారన్నమాట.
అట్లాగే మనకి యేసయ్య మీద గురి ఉండాలి. గురి ఉంటే యేసయ్య మన పక్షాన కార్యాలు జరిగిస్తాడు. మన గురి యేసయ్యనే పెట్టుకోవాలన్నమాట, ఇంకా దేన్ని పెట్టుకోకూడదు. మన గురి గమ్యము యేసయ్యే. యేసయ్య మీద గురి పెట్టుకుని ఆయనలో మనం విశ్వాసంగా ముందుకు సాగామనుకో మన కార్యాలు సఫలం చేస్తాడు దేవుడు. నీ విశ్వాసంతో ఉన్నావనుకో నీ కార్యం సఫలం, అన్ని కార్యాలు సఫలం చేస్తాడనమాట. నీకేం కార్యం చేయాలన్నా యేసయ్య చేస్తాడు. నీకు విశ్వాసం లేదనుకో చేయడు. విశ్వాసం లేని వాళ్ళకి ఇప్పుడు ఒక ఆయన అంటాం రాజుగారు ఉన్నాడంట. ఆ రాజుగారు మన దేశంలో అందరూ సోమవారులు ఉన్నారో వాళ్ళకందరికి ఏదో ఒకటి ఇద్దాము తీసి సోమవారులు అందరికి కేకాయండి అందరూ వచ్చేసారంట. ఆ భవనం మొత్తం నిండిపోయారంట. నిండిపోయేప్పటికి ఆ రాజు చూసి అన్నాడంట, ఓరి బాబో ఇంతమంది ఉన్నారా సోమవారులు నా దేశంలో, ఇంతమందికి నేను ఎక్కడ తెచ్చాను ఇప్పుడు అని అనుకుంటున్నాడంట. అనుకుంటుంటే ఒక ఆలోచన వచ్చిందంట ఆయనకి. ఆలోచన వచ్చి అన్నాడంట, సర్లే మీ అందరికీ నేను ఏదో ఒకటి ఇస్తాను, కావాలన్నవాడు చేయొత్తండి. చేయొత్తండి చేయి కాడ అందరు చేయలు ఎత్తారు. వాళ్ళలో ఒకడున్నాడు చేయి కాడే ఎత్తలాం, చేయి కాడే ఎత్తలాం. ఏంటయ్యా నువ్వు చేయెత్తలేదు, రాజుగారు కానుకిత్తా అంటున్నాడు, చేయెత్తవు ఏంటంటే ఎలవయ్యా నేను చేయెత్తలేనా అన్నాడంట. చేయెత్తలేనంటే ఆడు నిజమైన సోమరి. చేయెత్తలేని అన్నాడు కదా, ఆయన నిజమైన సోమరి మాట. అప్పుడు రాజుగారు అప్పుడు ఎలా అందరు కాకుండా ఆడికి ఇచ్చాడంట కానుక. ఈడే నిజమైన సోమరని. అట్లాగే సోమరు అంటే అట్లా సోమరోడు ఏది పట్టుకోడు, ఏది చేయడు, ఇది ఉందే అది ఉందే అని పట్టుకోడు. ఇప్పుడు సోమరైన భర్త ఉన్నాడు అనుకో ఇంట్లో, ఆ స్త్రీ బాధపడతామే, ఏమి ఇంట్లో ఏం పట్టుకోడు, అవి ఉన్నాయా ఇవి ఉన్నాయా మా ఏం తేవాలి ఏమో తెద్దామన్న అది పట్టించుకోడు. అవి లెగుతాడు వెళ్ళిపోతాడు, బుధ మీద కణవేసుకు వెళ్ళిపోతాడు. ఇప్పుడు బాధపడాలి. అట్లాగే సోమరోడికి ఏమి చేయాలని తట్టదేక మైండ్లో ఆ సోమరోడు, అందుకే సోమరోడు అయ్యాడు. అట్లా సోమరోడుగా మనకు ఉండకుండా దేవుణ్ణి ప్రార్థించే బిడ్డలుగా దేవుడు అందు విశ్వాసం ఉంచి ఆయన మీద గురి నిలుపుకొని ఆయన ప్రార్థించుకుంటూ ఆయనలో మనం కార్యం పొందుకోవాలి. ఈ నలుగురు వచ్చారు కదా, వెనక్కి వెళ్ళిపోదాంలే, ఇది అవకాశం లేదు కదా, ఇంకో రోజు వద్దాంలే అని అనుకోలాలు. అనుకోకుండా ఆ పైకెక్కి ఇంటికప్పు తీసి కిందకి దించారన్నమాట. అతన్ని కిందకి దించితే అప్పుడు ఆ విశ్వాసం చూశాడనమాట యేసయ్య. పైన వాళ్ళు విశ్వాసం చూసి అప్పుడు అన్నాడు, ఈ పక్షవాయుం కలిగిన వాడితో అన్నాడు, నీ పాపాలు క్షమించమని అయ్యా, నీ పరుపెత్తుకుని వెళ్ళు అని అన్నాడనమాట. అట్లాగే మనం యేసయ్య దగ్గరికి వచ్చామనుకో, యేసయ్య దగ్గర కార్యం పొందుకునేదాకా ఆయన్ని ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి అడగాలి, మొండిగా అడగాలి. మొండిగా అడిగితే ఆయన ఇస్తాడు. ఒక అన్యాయస్తుడు రాజునట్టుగా ఎదురులో కంగారు పెట్టేసిందంట. వాళ్ళు రమ్మా రేపు రమ్మా నాయన చేస్తానా అని అంటే ఆయన రమ్మన్నప్పుడల్లా వెళ్ళిందంట. ఈ ఎదురాలు వెళ్ళి వాళ్ళ ఇంటి మీద కూర్చుంటుంటే అన్యాయస్తు రాజు, నేను దేవుడికి భయపడినా మనుషులు భయపడినా, ఈ ఎదురాలని నాకు కంగారు పెట్టేస్తుంటే ఈవిడికి నాయన చెప్పి పంపించేద్దాము అనుకున్నాడంట అన్యాయస్తు రాజు. అట్లాగే అన్యాయస్తు రాజు నాయన చేయగలేంది నేను మీకు నాయన చేయను అంటున్నాడు దేవుడు యేసయ్య. అట్లాగే మనం పట్టు విడవక అడగాలి. మనం చేయలేదుగా అంతేలే రేపు వద్దాంలే మళ్ళీ అనుకోకూడదు. మనం విశ్వాసంలో సన్నగిలిపోకూడదు, విశ్వాసం పోగొట్టుకోకూడదు.
విశ్వాసం కలిగి దేవుడిని అడిగి మనం పొందుకోవాలి. అట్టటి కాలం దేవుడు మనలో జరిగించును గాక. ఆమేన్.